వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పర్యటనతో మారనున్న నిడదవోలు నియోజకవర్గ ముఖ చిత్రం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఏప్రిల్ 18వ తేదీన నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మరియు స్థానిక కూటమి నాయకులు కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రజావేదిక హెలిప్యాడ్ నిర్మాణం మరియు ప్రజల రాక కోసం చేపడుతున్న పార్కింగ్ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 11:15 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారని, అనంతరం ప్రజావేదికలో ప్రజలతో చర్చిస్తారని అన్నారు. ఆ తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మాలకోడు చెరువు సుందరీకరణ పనులు, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారని అన్నారు. మాలకోడు చెరువు వద్ద స్థానికులతో కలిసి క్యాడెట్ వాక్ లో పాల్గొంటారని వివరించారు. సుమారు 18 కోట్లతో చేపట్టిన మాలకోడు ప్రాజెక్టు పనులను సీఎం పర్యవేక్షిస్తారని, చెరువులో గుర్రపు డెక్కను తొలగించి దాన్ని వర్మీ కంపోస్ట్ గా మార్చే వినూత్న ప్రక్రియను ఆయన పరిశీలిస్తారని అన్నారు. పట్టణ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి నిడదవోలుకు ముఖ్యమంత్రి వస్తూ ఉండటంతో ఘన స్వాగతం పలుకుదామని నేతలకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి పర్యటన అత్యంత కీలకమని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. అదోసారి వెళ్దాం అక్కడ. మేము కెమెరా తీసుకుంటాం. ఆ డ్రైన్స్ ద్వారా వాటర్ ఎస్టీపీ అవుతుంది, అక్కడ ప్యూరిఫై అయ్యి ఆ ప్యూరిఫై అయిన వాటర్ అప్పుడు చెరువులో. జనరల్ ప్రాసెస్ ఏంటంటే ముందు ఇక్కడేమో తడిగా ఉన్నది వేసుకుని ఇక్కడ ట్రీట్ అయ్యి అందులో పెట్టుకుంటాం. అందరికీ నమస్కారం. రేపు మన నిడదవోలు నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం సాసా ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి వారికి ఘన స్వాగతం పలకాలని మన శ్రేణులన్నిటిని, నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకాన్ని, పెద్దల్ని కూడా ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమం ఉదయం ఆయన 9 గంటలకి బయలుదేరి ఇక్కడికి 10 గంటలకి ల్యాండ్ అయి 10 గంటల తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాలు పంచుకుని అయిన తర్వాత కార్యక్రమంగా అక్కడ ఏదైతే ఎస్ఎల్పి చేస్తూ ఉన్నారో దాంట్లో పాల్గొని తదనంతరం మధ్యాహ్నం కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో ఒక కార్యక్రమం జరగబోతూ ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని
మన ప్రజానీకం కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా క్రమశిక్షణతో ఆస్వాదించాలి, అలాగే అందరూ పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ఇందులో ప్రధానంగా మనం చూస్తే రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి కార్యకర్తల సమావేశంలో మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు, అలాగే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నియోజకవర్గ ప్రతినిధులందరితోటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడం అన్నది మన అందరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి తగినట్టుగా మనం అందరం పనిచేయాలి అని వారి యొక్క ఇదిని చేయటం, అలాగే బాగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందించడం, అలాగే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని చర్చించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి నిర్దేశించిన కార్యక్రమం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజానీకం అందరూ కూడా పాల్గొంటారు. దాంతోపాటు అది ఒక అధికారిక కార్యక్రమం అయిన తర్వాత ఏదైతే ఎస్ఎల్బి ఇది చేయబోతా ఉన్నారో మన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా అక్కడ కూడా అందరూ కూడా పాల్గొంటారు విజిటర్స్. తరువాత భోజన కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఈ కార్యకర్తల సమావేశం 1:30, 2 గంటలకి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కార్యకర్తలకి పాసలు వచ్చున్నాయో ఆ కార్యకర్తలకు మాత్రమే అక్కడ వెసులుబాటు ఉంటుంది, వారు మాత్రమే ప్రవేశించగలుగుతాం. అంచేత దానికి కూడా దయచేసి అందరూ కూడా సహకరించాలి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నిడదవోలు పర్యటన పూర్తి స్థాయిలో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు వారి నివాసం దగ్గర నుంచి చాపర మీద బయలుదేరతారు. 11 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే ప్రజావేదిక దగ్గర అందరినీ ఉద్దేశించి ప్రసంగించి ప్రధానంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల లబ్ధి పొందుతున్నటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా వారు వివరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఈ మాలకోడు చెరువుని ఏదైతే మనం అభివృద్ధి చేస్తున్నామో 5.5 కోట్లతోటి చేస్తున్నటువంటి అభివృద్ధి, దాంట్లో ముఖ్యంగా మురుగునీరుని శుద్ధి చేయటం కానీ, ఉన్నటువంటి తూటిగాడిని, గుర్రమడకని తీసివేయటం కానీ, ఈ అంశాలన్నింటినీ చూసి అక్కడ ఈ పిట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో, అంటే ఈ తూటిగాడు, గుర్రమడకని ఉపయోగించి ఏ రకంగా ఎరువుల్ని తయారు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వారు ఇక్కడ చూసి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పట్టణం నుంచి వచ్చేటువంటి మురుగునీరుని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ మాలకోడు చెరువులోకి వదిలేటువంటి ఆ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. ఇది అయిన తర్వాత ఒక అరగంట లంచ్ బ్రేక్ ఉంటుంది. అది అయిన తర్వాత సీఎం గారు పార్టీ క్యాడర్ మీటింగ్లో కూడా మాట్లాడతారు. అది అయిన తర్వాత ఈవినింగ్ 4:15కి సీఎం గారు ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి నివాస ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం. ఇందులో మధ్యలో ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడ్ టాక్ కూడా ఉంటుంది. ఇక్కడ సీఎం గారి ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించి చూసి ఇక్కడ దీనివల్ల లబ్ధి పొందుతున్నటువంటి వాకర్స్ కానీ, లేకపోతే ఇతర ఎస్ఎన్జీ గ్రూప్స్ కానీ వారితోటి, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ తోటి వారు ముచ్చటిస్తారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే వెళ్తారు. అందరినీ కలుసుకుంటూ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని వాటికి సరైన దిశానిర్దేశం చేస్తారు. ఇది కార్యక్రమం. ఇప్పుడు పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. హెలిప్యాడ్ కూడా దీనికి దగ్గరలోనే ఏర్పాటు చేసాం. హెలిప్యాడ్, అదేవిధంగా ప్రజావేదిక అయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం, ఇది అయిన తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్ళి పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా పూర్తి చేసుకుని రేపంతా పూర్తి స్థాయిలో బాగా జరిగే విధంగా అన్ని కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కనుక రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని కోరికలు కూడా మనం కోరతాం. అవన్నీ కూడా వారు పట్టణానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి చేయాల్సినటువంటి పనులను వారిని విన్నవించుకుంటాం. దాన్ని బట్టి మనకు కొంత ప్రయోజనం కలిగేదానికి కూడా అవకాశం ఉంది కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం కోరుతాం.